సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త సిరీస్ తో వచ్చాం అందుకే. ఒక్క లైక్ వేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్లు. అవునరా విశ్వ, వీళ్ళేంటి ఇవాళ వచ్చారు? తాంబూలాలు రేపు కదా. మీకు చెప్పడం మర్చిపోయాను రా, రేపు ఏదో గండం ఉందంట, అందుకే తాంబూలాలు ఈ రోజే పెట్టుకుందామని రమ్మన్నా. ఇంకో పావు గంటలో దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. అవునా? మరి మీ అమ్మాయికి చెప్పావా? చెప్పాను, ఆల్రెడీ రెడీ అవుతుంది. ఓహో, అక్కడ నీ ప్రీతికి తాంబూలాలు అయిపోతా ఉంటే నువ్వు ఇక్కడ అర్జున్ రెడ్డిలా మేడ మీద గాలిపటాలు ఎగరేసుకుంటున్నావు నాన్న. ఏం మాట్లాడుతున్నావురా మదర్ బోర్డ్? లోపల ఏమన్నా చిప్ దొబ్బిందా? త్వరగా పిలిపించండి. వచ్చేస్తుంది ఎంపీ గారు, ఆడపిల్ల కదా. శాంతి, అమ్మాయి అక్కడ, త్వరగా తీసుకురా. ఈడు బాధపడ్డమే కాకుండా మమ్మల్ని కూడా బాధ పెడుతున్నాడు. ఈ హార్ట్ బ్రేక్ గురించి అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? ఒకసారి కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూద్దాం. ఒకటి అమ్మ, మనుగాడు మీను కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారేంటి? జరగకూడదు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అర్జెంట్ గా ఏదో ఒకటి చెయ్యాలి. బీబమ్మ, Salamu kwa beba mae Beba ma Beba ma ఫాసా, నీ కష్టం ఎందుకని నేనే వేటకు పోయి మీట తీసుకొచ్చా. ఇదిగో తిను. మారం చేయకూడదు, నా బుజ్జి కథను తిను. ఈ టైంలో ఎవరు? ఒసే బేబమ్మా, ఎందుకు రాలారుతున్నావు? అంటే ఎక్కడ దూరంగా ఉన్నావు కదా, వినిపెత్తదా లేదా అని. షడప్, నువ్వు చేసిన ఫోన్ మ్యాటర్ ఏంటో చెప్పు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంటి పండగ? పండగ కదా, ప్రేమ కదా. మన మను మీనుల హార్ట్ఫుల్ లవ్ స్టోరీ, హార్ట్ బ్రేక్ స్టోరీ అయిపోయేలా ఉంది. ఏంటి? ఆల్రెడీ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? మీనుకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ కాదే, రిటైర్మెంట్. ఇప్పుడే అంత గట్టిగా చెప్పాను కదా, మళ్ళీ ఎంగేజ్మెంటా అని అడుగుతావేటి? అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఏంటి ఎక్స్ప్రెషన్? మొహంలో షాకు లేదు, ఏం లేదు. షాక్ దేనికి? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? డాక్టర్ స్ట్రేంజ్ బాబాయ్ చెప్పాడు. డాక్టర్ స్ట్రేంజ్? మరి అలా కామ్గా ఉంటావంటే త్వరగా వచ్చి వీళ్ళిద్దరిని కలుపు. డోంట్ ఇన్వాల్వ్ మీ ఇన్ దిస్ లో షిట్. ఏదైనా యాక్షన్ అడ్వెంచర్ ఉంటే చెప్పు, ఆలోచిస్తా. అంతేగాని ఇలా లవ్వులో గివ్వులో కలపడాలో మన వల్ల కాదు. అలా అంటావంటే ఆడియన్స్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు తెలుసా? అసలు ఎక్కడున్నా నువ్వు? రాజమౌళి రిక్వెస్ట్ చేస్తే వారణాసి షూటింగ్ కి మసీమారా వచ్చా. ఇక్కడ నీకు మనుగడ లవ్ కంటే సినిమా షూటింగ్ ఎక్కువైపోయిందా? నేను మళ్ళీ చెప్తున్నా, సఫరింగ్ కాదు, లవింగ్ ఈజ్ కూడా వెరీ పర్సనల్. ఎవడి లవ్ ఆడే గెలిపించుకోవాలి. ఒకవేళ మనం హెల్ప్ చేస్తే అది వాళ్ళని కలపడానికి ప్లాన్ అవుతుంది కానీ ప్రేమ అవ్వదు. సో నేనే కాదు, యు ఆల్సో స్టే అవుట్ ఆఫ్ దిస్. లెట్ ద లవర్ హ్యాండిల్ హిస్ లవ్. బాబమ్మ, ఏ సింహం మాట అనట్లేదు. బాబా వస్తున్నా. రే, మహేష్ బాబు పిలుస్తున్నాడు, షార్ట్ రెడీ అనుకుంటా. నేను వెళ్తున్నా, బై. మహేష్ బాబా, బేబమ్మ ఇంటికి ఎలా హ్యాండ్ ఇచ్చింది? ఇప్పుడు ఏం చేయాలి? ఇట్స్ ఓకే, నో వరీస్ గైస్. ఓ ప్రేమికుడు బాధ ఇంకో ప్రేమికుడికే తెలుస్తుంది గాని ఆ పేదరాశి పెద్దమ్మకేం తెలుస్తుంది. మీరేం భయపడకండి, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ పెళ్లిని చెడగొట్టేద్దాం. అవును, ఈ ముక్కుగాడు ఎక్కడ? చెడగొట్టడానికి వీడి దగ్గర బోల్డ్ ప్లాన్లు ఉంటాయి. నాన్న ముక్కు. మామ రారా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు?
మండపంలో మీను పక్కన కూర్చుంటే బాగోదు కదరా, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఏంట్రా కామెడీయా? కామెడీగా నువ్వు చెప్పిన లైన్ లో కూడా నీ పెయిన్ కనిపిస్తుందిరా. బాధపడి ఏం ప్రయోజనం మామ? కామెడీగా సాగిపోయే లైఫ్ కూడా సడన్ గా ట్రాజడీగా మారిపోద్ది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనమే. చూడు, మొన్నటి వరకు మీను నాది, నా మరదలు, నేనే పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆడెవడో రింగ్ తోటి పెళ్లి చేసుకుంటున్నాడు. ఎంతకన్నా ట్రాజడీ ఇంకేమైనా ఉంటుందా మామ? రే బాధపడకురా. మనం లైఫ్ అనుకున్న అమ్మాయి వేరే వాడు వైఫ్ అవుతుంటే బాధ రాక బాదంగీరు వస్తుందా మామ? ఇడు కామెడీగా అంటున్నాడా సీరియస్ గా అంటున్నాడా? ఇప్పుడు తేటైందని తూతంత తాత తడిపోతున్నావు. తీ తవ్వుకి తోన్లి తంగేజ్మెంతే తయింది, కానీ తా తవ్వుకి తెల్లి తోడ తయిపోయింది. తయిన తరే తేనేమో తీలవుతున్నానా? తూడు ఎంత స్ట్రాంగ్ గా తున్నాను. తూ తోడ తల తొందాలి. స్ట్రాంగ్ గా ఉండడానికి ఇది బాడీలో ఫ్యాక్ట్ కాదురా, హార్ట్. అది బ్రేక్ అయితే అతుక్కోవడం చాలా కష్టం. ఈ డైలాగులు ఏంట్రా బాబు, అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు. రే మామ, ఇప్పుడు ఏంట్రా అయింది ఎంగేజ్మెంట్ ఒకటే, ఇంకా పెళ్లి బాకీ ఉంది కదా, ఏదో చేసి ఆపేద్దాం. అవునరా, తను తా తాతకైతే తెల్లి అయిపోయింది, తాకు ట్యాంత్ లేదు. కానీ తీనుకి ఇంకా తవ్వలేదు, తీకి ఇంకా ట్యాంత్ తొంది. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మధ్యాహ్నం లంచ్ లోకి శ్రీకన్య నుంచి ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే ఎలా ఉంటదంటావు? రే ఇంత బాధలో కూడా నీకు బిర్యానీ ఎలా తినాలనిపిస్తుందిరా? బాధ హార్ట్ కు మామ, కడుపు ఏం చేసింది? రే ఒక ఎక్సలెంట్ డైలాగ్ వచ్చిందిరా. ఏంటిది? ప్రేమతో మావయ్య మనసు మార్చలేం, ఆకలితో ఈ కడుపు మార్చలేం. సో ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేద్దాం. తే తుక్కు తనుగాడు తిత్తోడు తైపోతాడు తేమో అని తాకు తైమేస్తుంతా. భయపడకురా, ఆడ ఆల్రెడీ అయిపోయాడు. తా రా బొగ్గు, తిన్నంగా రాస్తున్నావా? రాత్నయ్య గారు అరటిపళ్ళు రాసావా? ఫస్ట్ అయ్యే రాహానండి బాబు. ఒరే కొబ్బరి బొండాలు కావాలరా. కొబ్బరి బొండాలు మన మున్సబ్ గారి కొబ్బరి తోట ఉంది కదా, అక్కడి నుంచి తెప్పిద్దాం. అలాగే అయ్యారు. కరెక్ట్ గా రాసుకో, పెళ్లి టైం కల్లా అన్ని పనులు అయిపోవాలి, అన్ని సామాన్లు వచ్చేయాలి. అలాగే అయ్యారు. బాబు, అమ్మాయి గారి పిల్ల సాగుచ్చేలా ఉంది. నువ్వేం టెన్షన్ తీసుకోకరా, అన్ని పనులు జరిగిపోతాయి. ఏం జరిగిపోతారా? ఎవరున్నారు చేయడానికి? వచ్చాడు. ఎరా అలా పని పాట లేకుండా ఖాళీగా తిరగడమేనా? ఏమన్నా పెళ్లి పనులు చేసేది ఉందా? పండగనగానే ఫ్రెండ్స్ నాగేసుకుని ఊరికి వచ్చాడం కాదు, కొంచెం ఇంట్లో పనులకు కూడా పనికి రావాలి. అదేంట్రా అలా అంటావు? మనమేనో పని చెప్తే చేస్తాడు, నువ్వేనో పని చెప్పు చిటికలో చేసేస్తాడు. చెప్పాలేంట్రా? మనం చెప్పాలా? ఆడికి ఉండాలి. ఓయా ఇంట్లో పెళ్లి కదా, ఏమో పనులుంటే చెప్పండి చేసేస్తాను అనాలి. చిన్నపిల్లడు ఆడికి ఏం తెలుస్తుంది లేరా. ఇంకెప్పుడు నేర్చుకునేది? తిండి దండగా. నువ్వు ఇంకా ఆపరా. రే మను, ఇక నుంచి మీను పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? చూసుకుంటావు కదా. చూసుకుంటానండి. మొత్తం అన్ని ఏంటి? మొత్తం అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వస్తే తోలు తీసేస్తాను రే. మీనుని పెళ్లి చేసుకోవాల్సిన వాడిని మీను పెళ్లి పనులు చూసుకోమంటున్నారు. హే భగవాన్ కిదరహేతు. మీరు టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. అది ఇంకేమైనా అవసరం అయితే ఆ గోడానికల్లో ఉన్న గోరాగాన్ని కూడా వాడుకోరే. అమ్మాడి అమ్మాయి ఇంకెనకాల కూడా కళ్ళు ఉన్నాయి. అలాగే నాన్నగారు. రే విశ్వ, నువ్వేం కంగారు పడకరా, మన కుర్రోళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు. అయితే ఇంక మనకేం పని ఉండదంటావా? ఎందుకు ఉండదు? భలేటోడివే, చుట్టాలందరికీ కబురు పెట్టాలి కదరా. అవునవును. రే బొగ్గు, అయ్యారు ముందు ఆ శుభలేఖల సంగతి చూడు. నేను చూసుకుంటాను మావయ్య, నేను మాట్లాడతాను. శాంతి, చెప్పండి. అరగంట నుంచి కూర్చున్నాం, మా మొహానికి కాఫీ చొక్క లాంటి ఏం లేవా? ఇప్పుడే పెడతానండి. వద్దొదినా, నేను ఆల్రెడీ పెట్టాను. ఇదిగో అన్నయ్య. అబ్బా, ఏదైనా చెల్లి చెల్లే పెళ్ళం పెళ్ళమేరా. చూడు, అడగకుండానే కాఫీ తెచ్చింది. అడగందే అమ్మాయి అన్నం పెట్టదురా. అంటే నా ఉద్దేశం చెల్లి అడగకుండానే పెడతదని. ఒరే, నువ్వు ఇంకా ఏం మారలేదురా, నువ్వు నీ ఎదవేటకారాలు. మన గోదావరికి ఉండేదే కదరా. భయ్య ఉండండి భయ్య, కనుక్కుంటాను. మావయ్య, ఏంట్రా? శుభలేఖ డిజైన్స్ వాట్సాప్ కు పంపిస్తారంట, మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని పంపించమంటున్నారు. డిజైనా? ఏం అక్కర్లేదని చెప్పు. అదేంటి మావయ్య, డిజైన్ సెలెక్ట్ చేయకుండా పెళ్లి కార్డు ఎలాగా? వాళ్ళ షాపులో అన్నిటికంటే కాస్ట్లీ కార్డు ఏముందో అదే ఒక 1000 కార్డులు ప్రింట్ అయ్యమను. మన ఇంటి పెళ్లికి వచ్చేవాళ్ళు కార్డే ఎంత గ్రాండ్ గా ఉందనుకుంటే పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా ఉంటదో అని అనుకోవాలి. ఖర్చు ఎక్కువైపోద్దేమో కదా మావయ్య. ఏయ్, నువ్వు కూడా ఏంట్రా మీ నాన్నలా ఖర్చు గిచ్చు అనుకోని. మీ మావయ్య కోటీశ్వరుడు, కార్డులు కొట్టించడం దగ్గర నుంచి కట్నం ఇచ్చి కన్యాదానం చేసేదాకా
ఖర్చుకి ఎక్కడా వెనకాడ్డు. అర్థమైంది అనుకుంటా కదా భయ్యా? అర్థమైంది భయ్యా, నేను చూసుకుంటాను. మంచిది. నానా బొగ్గు, చెప్పండి బాబు గారు. మామయ్యకి బాగా డబ్బులు ఎక్కువైపోయి కింద పైన తెలియట్లే. ఊరుకోండి, మీకేం తెలుసు బాబు గారు మా డబ్బున్న వాళ్ళ కష్టాలు. మా డబ్బున్న వాళ్ళ కష్టాలని నిన్ను కలిపేసుకుంటున్నావేట్రా? మరి లేకపోతే ఈనమ్మ గారు పుట్టినప్పటి నుంచి ఉంటున్నాను నేను ఈ ఇంట్లో. అబ్బా, ఇదే చెప్పి ఆశ నొక్కేద్దామని ప్లాన్లు ఏమైనా వేస్తున్నావేట్రా? ఊరుకోండి బాబు గారు, మీరు మరి పర్లేదు చెప్పరా, మనలో మనమాటే, బయట ఎక్కడ చెప్పను. అంటే న్యాయంగా చెప్పాలంటేనండి 40% నాకే వస్తుందండి. 40%? అచ్చి అడుగుతారేంటండి, ఇలా పక్కరండి ఫస్ట్. మరి 40% ఏంట్రా? అంటే అప్పుల్లో మా తాత వాళ్ళ తాత ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ లో ఉండొచ్చు కదండి. పెద్ద ప్యాకెట్ రైడ్ లాగా వెళ్ళి 40% ఆస్తికి ప్యాకెట్ ఆడారండి. ప్యాకెట్లో జోకరు వాళ్ళ తాతకు పడిందండి. అంతేనండి, అక్కడ ఆట కొట్టేసాడు, తర్వాత ఆస్తి కొట్టేసాడు. ఫోన్లేరా, 40% పోతే పోయింది, ఇంకో 60% ఉందిగా. ఎక్కడ ఉందండి? ఈ పోయిన 40% కోసం ఆడి మిగతా 60% కూడా దొబ్బెట్టేసాడండి. అయ్యయ్యో, తాతలంతా ఇంతేరా బొగ్గు, ఆస్తులన్నీ తగలేయడమే ఎజెండాగా పెట్టుకుంటారేమో. కొన్ని తగలెట్టుకునేవ్వండి. ఆయన సంపాదించుకున్న ఆస్తి మూడోసారి 100% కోసం ఆడి ఏళ్ళ దగ్గర మమ్మల్ని తాకట్టు ఎట్టించాడు. ఇదేంటి ఇష్టరా? మరి ఏమనుకున్నారండి మా తాత గురించి? అప్పటి నుంచి మా తరతరాల జీవితాలన్నీ వీళ్ళ ఫ్యామిలీకి సేవలు చేయడంతోనే సరిపోయింది. సో సాడ్ రా బొగ్గు. ఏం చేయడోనండి, ఆ గాడు కూడా కనికరించలేదు. కష్టాలన్నీ మనలాంటి కూలోళ్ళకేరా. పద పెళ్లి పనులు చేసుకుందాం. బాబు గారు, అన్నయ్య గారు, వీలేటి సూపులు కలిసిన సవ్యాల సీరియల్లో హీరోయిన్ లాగా అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఇదిగేండి ఏంటండి, బొమ్మల బ్యాటరీలు అయిపోయినట్టు ఇద్దరు అలా అయిపోయారు. ఏం లేదురా బొగ్గు, ఇది స్టాచ్యూ అని ఒక గేమ్. టాటూ అదే మాట అండి. స్టాట్యూ కాదురా, స్టాచ్యూ. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి స్టాట్యూ అని అన్నాను అనుకో, నువ్వు బొమ్మలా కదలకుండా నుంచుని పోవాలి. నేను మళ్ళీ రిలాక్స్ అని చెప్పేదాకా నువ్వు అస్సలు కదలకూడదు. అవునా? అలా చేస్తే ఏమవుతుందండి? ఆటలో గెలుస్తావురా, అప్పుడు నువ్వు ఏది అడిగితే నేను అది చేస్తాను. ఓహో, ఈ ఆట ఏదో భలే ఉందండి. స్టాట్యూ. అయ్యి బాబు, ఏంటండి ఆట మొదలెట్టారు? టెస్టింగ్ రా. అవునా? అయ్యి బాబు, ఎలా ఎంతసేపు ఉండాలండి? నేను రిలాక్స్ అని చెప్పేదాకరా. మీను బావా, ఏంటి బావా, నాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి వచ్చినప్పుడేమో పక్కకి తప్పుకోమంటారు, ఇప్పుడు అంతా అయిపోయాక ఇలా పక్కకు వచ్చి మాట్లాడాలంటారు. ఏం మాట్లాడమంటావు బావా? కింద నిశ్చితార్థం పెట్టుకుని పైన నీతో ఏం మాట్లాడమంటావు? మాట్లాడకు మీను, ఇప్పుడు ఎవరు నిన్ను మాట్లాడమనలే కదా, నువ్వు మాట్లాడుకో. ఎందుకంటే నీకు మీ నాన్న ఇంపార్టెంట్, మా అమ్మ మాట్లాడదు, ఎందుకంటే ఆవిడకి వాళ్ళ అన్నయ్య ఇంపార్టెంట్. ఆఖరికి మా బాబు కూడా మాట్లాడు, ఎందుకంటే ఆయనకి ఆయన ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. అందుకే ఇంక నేను ఏం మాట్లాడట్లేదు. నాకు నువ్వు ఇంపార్టెంట్, నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్. మీ నాన్నకి నచ్చిన సంబంధం చేసుకుంటే ఆయన హ్యాపీగా ఉంటాడని మన లవ్వును కూడా పక్కన పెట్టి నువ్వు హ్యాపీగా తలంచుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు కదా, నాకు కూడా అదే ఇంపార్టెంట్. అందుకే నేను ఇంకేం మాట్లాడను. నన్ను ఏం చేయమంటావు బావా? వద్దు మీను, ఇంకేం చెప్పుకో. ప్రేమ అంటే 2 అక్షరాలు. ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. ప్రేమించడం ఒకటి అయిపోయింది, ఇంక మర్చిపోవడం ఒకటే బాకీ. నేను ఆల్రెడీ అది మొదలు పెట్టాను, నువ్వు కూడా లేట్ చేయకుండా స్టార్ట్ చేయి. మర్చిపోవడం. అబ్బాయి గారు, అమ్మాయి గారు లవ్వా? రే బొగ్గు, స్టాచ్యూ అంటే ఒళ్ళే కాదు, నోరు కూడా కదపకూడదు. ఏటీలు రిలాక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈడేంటి ఎలా ఉన్నాడు? బొగ్గు, రే బొగ్గు, ఏంటి ఉలకట్లేదు పలకట్లేదు? కరెంట్ షాక్ కొట్టేసింది ఏంటి? ఏం చేస్తున్నారా? ఏంట్రా కదలవా? కొత్త యోగాసనమా? ఈడేటికి ఎదగెత్తలు ఎట్టేస్తండు. ఏం చేస్తారండి వీడు? రే గోరా, ఏ ముగ్గురా, మన బొగ్గుగాడు చూడు, మనం ఏం చేసినా కదలట్లేదు. ఏమైంది వీడికి? అయ్యి బాబోయ్, ఈయన మాట కూడా మాట్లాడద్దు అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి? నాకు తెలిసి నైట్ చలికి గడ్డగట్టేసి ఉంటాడు రా. కాదు, నాకు తెలిసి ఏనాడో పట్టేసి ఉంటది. మరి ఇప్పుడు కదిలించాలంటే ఏం చేయొచ్చు అంట? కింద చలిమంటే వెలిగిచ్చేద్దాం ఏంటి? చలిమంటే చెలిగిచ్చేస్తారా? నేనేమన్నా తండూరి చికెన్ అనుకున్నారేంటి బాబు? ఎందుకురా, సలసల మరుగుతున్న వేడి నీళ్ళు తెచ్చి వేద్దాం. బాబు, వేడి నీళ్ళు ఏంటి బాబు? తోలు ఊడిపోద్ది. 2 ఎలక్ట్రిక్ వైర్లు తెచ్చి షాక్ పెట్టేద్దాం. అయ్యి బాబు, కరెంట్ షాక్ ఇచ్చేస్తావా? ఈ ముక్కు బాబు ఎంత వైర్లు కొన్నాడేంటి? అవన్నీ పాత టెక్నిక్స్ రా. ఓ బెల్లం మొక్క తీసుకొచ్చి డ్రైయర్లో వేద్దాం. అంటే సేవలు గుడ్డేసి కదిలిపోతాడే. దానికన్నా చంపేయడం బెటర్ ఏమో బాబు గారు. బొగ్గు, నువ్వు బ్రతికే ఉన్నావా? లేదండి, చంపేస్తారా ఏంటి బాబు? డ్రైయర్ లో బెల్లం ముక్క వేస్తావా?
ఎందుకు? నేను చచ్చిపోయాక డైరెక్ట్ గా నా నోట్లో 4 తులసి నీళ్ళు పోసండి. మరి ఉలక్కుండా పలక్కుండా అలా స్టాచ్యూలో నిలబడి ఏం చేస్తున్నావురా? స్టాట్యూ ఆడుతున్నానండి. స్టాట్యూవా? మనుబాబు స్టాట్యూ చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి రిలాక్స్ చెప్తాడేమో అని చూస్తున్నానండి. స్టాట్యూ గేమ్. ఇలాంటి అంటే మనకి బాగా ఇంట్రెస్ట్. అవునండి, అలాగే స్టాట్యూ. గోరా రిలాక్స్. రే ముక్కు స్టాట్యూ. ఏంటండి మీరు రిలాక్స్ చెప్పినాడికి స్టాట్యూ చెప్పారు? ముక్కు బాబు మీరేం బాధపడకండి, రిలాక్స్. అమ్మయ్య థ్యాంక్ యూ రా బొగ్గు. దాన్నే ఉందండి. అయితే స్టాట్యూ. ఇదేంటి ఇది ఇద్దరు ఒకసారి చెప్పారు? ఏంట్రా రిలాక్సా? చెప్తాంలే కాసేపు ఆగు. అమ్మ దుర్మార్గులారా, అనవసరంగా ఆడిసాను వీళ్ళతో గేమ్. రే ముక్కు, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నాకు ఒక ఎక్సలెంట్ ఐడియా వచ్చిందిరా. ఏంటి పెళ్లి క్యాన్సిల్ చేస్తారా? చిప్పుపోయ్. అవునా? ఏంట్రా అది? మనకి ఎలాగో ఇటు సైడ్ నుంచి నరకడం అవ్వట్లేదు కాబట్టి అటు సైడ్ నుంచి నరుక్కొద్దాం రా. ఎటు సైడ్ నుంచి? ఇక్కడ కాదు, పెళ్లి కొడుకు సైడ్ నుంచి. ఒరే ఇది లవ్ స్టోరీ రా, యాక్షన్ స్టోరీ కాదు. పైగా వాళ్ళని నరికితే నువ్వే జైలుకి వెళ్తావు. ముద్దపప్పు ముక్కు. నరుక్కుంటూ వద్దామంటే సమరసింహారెడ్డిలా పేకలు నరుక్కుంటూ రావడం కాదు, అటు సైడ్ నుంచి చెడగొట్టుకుంటూ వద్దామని. యు మీన్ దట్? అవునరా బాటు. దానికి మనకి పెళ్లి కొడుకు కావాలి కదా భయ్యా. యా, అందుకే పంతుల దగ్గర వాడి నంబర్ సంపాదించా. వావ్ గోరా, ఈ మధ్యన రోజు రోజుకి చాలా ఇంటెలిజెంట్ అయిపోతున్నావురా. నేను చిన్నప్పటి నుంచి అంతేరా. సర్లే ముందు మనోడికి ఫోన్ కలుపు. ఇదేంటి ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుంది? హాయ్ మామయ్య. అల్లుడు గారు, కాల్ చేసిన క్యారెక్టర్ కార్ వేసుకుని మరి కళ్ళ ముందుకు వచ్చిందేంట్రా? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏంటి అల్లుడు గారు ఎలా వచ్చారు? అంటే పెళ్లికి ఇంకా 10 రోజులు ఉంది కదా మామయ్య. అప్పటిదాకా మీను కొంచెం దగ్గరగా ఉండి కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకుందామని వచ్చాను మామయ్య. అమ్మాడి అమ్మ, మనం ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటే ఈడు ఇంకేదో ప్లాన్ వేసుకుని వచ్చాడురా. డాక్టర్ బాబు మామూలోడు కాదు. ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు? ఇబ్బంది అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. ఆ ఇబ్బంది ఏం లేదు అల్లుడు గారు, కానీ పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి ఒకే ఇంట్లో ఉండడం అనేది బాగోదేమో అని. ఊరుకోరా నువ్వు, నీ పాత చింతకే పచ్చడి బుర్రా. ఇదేంటి 2026? ఈ కాలంలో డేటింగ్ లో లివింగ్ లో అని బోల్డ్ వచ్చేసాయి. అయినా అబ్బాయి ఏమైనా అమ్మాయితో సపరేట్ గా ఉంటానంటున్నాడా? మన ఇంట్లోనే కదా ఉంటానంటున్నాడు. దీనివల్ల వాళ్ళు అర్థం చేసుకోవడమే కాదు, అబ్బాయి ఎలా అంటాడో మనకు కూడా అర్థమవుద్ది. వస్తుంది. నీ బాబు చాలరా నీకు. అంతే అంటావా? అంతేరా. రేమను, అబ్బాయి దగ్గర బ్యాగ్ తీసుకో. ఓకే నాన్నగారు, రండి బ్రో. బ్రో నాకు మీను రూమ్ పక్క రూమ్ ఇవ్వండి బ్రో. అదేంట్రా, ఆ రూమ్ నీది కదా. అలా అయితే నీ రూమ్ ఆ అబ్బాయికి ఇచ్చి నువ్వు కిందకు వచ్చాయి. థ్యాంక్ యూ అంకుల్. పర్లేదమ్మా, నువ్వు ఫ్రీగా ఉండు. పదండి బ్రో వెళ్దాం. ఏంట్రా ఆడెవడో బ్యాగ్ పట్టుకుని వస్తాడని మనుగడ రూమ్ ఖాళీ చేయించేస్తాడా? ముక్కు కూల్. పెను తుఫాన్లు వచ్చే ముందు ఇలాంటి పిడుగులు కామన్. ఏమిటోరా ఇదంతా చూస్తుంటే మన మనోమేలోని ఇంకా కలపడం కష్టం అనిపిస్తుంది. ముక్కు ఒకటి గుర్తుపెట్టుకో, వాడెవడొచ్చి రింగు తొడిగాడని, పంతులు ముహూర్తం పెట్టాడని, అట్టుపళ్ళకి ఎలా ఎండిపోతుందని, గుండంకుల్ షాప్ లో గోల్డ్ రేట్లు తగ్గాయని పెళ్లిళ్ళు జరిగిపోవు. ఊపర్ హే దేవుడు, నీచే హే ఏ గోవిందుడు. ఆయన నడిపిస్తాడు, ఈ ఘోర మార్గంలో నడుస్తాడు. ఎతుకుతున్న కోడి గాలికి ఎగురొచ్చి గంపలో చిక్కుకున్నట్టు ఆ పెళ్లి కొడుకు గాడే బ్యాగ్ సర్దుకొని మరీ వచ్చి మన దగ్గర చిక్కుకున్నాడు. ఇక నుంచి ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు ఈ ఘోర చెప్పినట్టు నడుచుకుంటాయి. గెట్ రెడీ గైస్, డోంట్ గో అవే. ఘోర స్క్రీన్ ప్లే ఇస్ ఆన్ ద వే. ఏం చేయబోతున్నాడు? ఒకవేళ నా ప్లాన్ ఏంటో మీరు ముందుగానే పసిగట్టి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి.